కోసం సాయంత్రం 2 వారాలు ఇక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు షాపు మెటీరియలే అమ్మాలి, పని చేయకూడదు. వాళ్ళు నాసిరకం వస్తువులు అమ్మకూడదు. నాసిరకం వస్తువులు అమ్మడం వలన పని చేసిన వాళ్ళం బదనాం అవుతా ఉన్నాం. ఇక్కడ పనిని కోల్పోతూ ఉన్నాం. ఏమైందంటే ఇవాళ ఇక్కడ పని చేసిన వాళ్ళు ఏమైతే పలానా మేస్త్రి తగ్గ పని చేయలేదు, పనిని మనకు రాదు అనే విమర్శలకు వస్తూ ఉన్నాయి. వాళ్ళు నాసిరకం వస్తువులు అమ్మడం వల్ల మేము పని చేయడం వల్ల మాకు అక్కడ ఆ పనితో ఇంకో పనిని కోల్పోతూ ఉన్నాం. మళ్ళీ అందులో వాళ్ళు అన్ని రకాల ఇంటీరియర్ డిజైన్ అని చెప్పి ఈ తెలంగాణలో చొరబడి మా ఉపాధిని కోల్పోయే విధంగా మా యువత కొంతమంది డిగ్రీలు ఎంబీఏలు చేసిన వాళ్ళు మన కుల వృత్తిని నమ్ముకొని దాంట్లో ప్రొసీడ్ అయ్యి మన జీవనోపాధిని కొనసాగిస్తామన్న యువత ఇవాళ పెడదారి పట్టే విధంగా ఉన్నది. మేము దాన్ని చేసినందుకు ముందస్తు అరెస్ట్ అయ్యింది. 8/2020 నాడు మా కార్పెంటర్ అసోసియేషన్ జమ్మికుంట తరఫున ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గో బ్యాక్ అనే నినాదం ఏది కుల వృత్తులను మామూలు నాసిరకం వస్తువులు చేసి మా కార్పెంటర్ అసోసియేషన్ తరఫున మేము వర్క్ చేయలేదు. కార్పెంటర్స్ ఎవరి కబోర్డ్స్ ఇవన్నీ ఏది కానీ వీళ్ళే చేస్తున్నారు కాబట్టి దానికోసం మా ఉపాధి కోసం కోల్పోతున్నాం కాబట్టి ఈ విషయంలో మనం మాట్లాడుకోవడానికి ఈ నిర్ణయం వేసుకోవడం జరిగింది. జై విధానానికి ఎటువంటి వ్యతిరేకం కాదు. భారత రాజ్యాంగం ప్రకారం ఏ పౌరుడైనా ఎక్కడైనా జీవించవచ్చు. వాళ్ళు మన తెలంగాణకు వచ్చి వాళ్ళ వ్యవస్థను నడుపుకుంటూ నాసిరకం వస్తువులను తక్కువ ధరకని విక్రయిస్తూ స్థానికంగా ఉన్న కుల వృత్తుల మీద పరోక్ష దాడి చేసి ఉపాధి లేకుండా చేస్తున్నారు. దాంతో మా కార్మికులు పూర్తిగా నిర్వీర్యమవుతారు. ఈ వ్యవస్థను వాళ్ళ వ్యవస్థను మాత్రమే మా బతుకు తెరువు కోసం మాత్రమే మేము వాళ్ళను వ్యతిరేకించడం జరుగుతుంది.